నమస్తే, నేను మీ మాధురి. మీరు పైన థంబ్‌నెయిల్ చూసి అస్సలు దీన్ని జడ్జ్ చేయకండి. ఎందుకు అంటే మనకి ధన్వంతరి మెడిసిన్స్ కనిపెట్టిన నాటి నుంచి జపాలు, మనకి యోగాలు ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. కాకపోతే ఇవన్నీ కూడాను మనకి ఒక హీలింగ్ పవర్ని మనలో మనం పెంచుకోవటం వల్ల మన హెల్త్ని కూడా కాపాడుకోవచ్చు. మనకి యూనివర్స్ చాలా ఇస్తుంది అని మనకి తెలుసు. మనకి హెల్త్ని ఇస్తుంది, వెల్త్ని ఇస్తుంది. అలాగే మనకి ఏదైతే కావాలి, లవ్, రిలేషన్షిప్స్, బాండింగ్, ఇంకా ప్రతిదీ కూడా యూనివర్స్ మనకి ఇస్తుంది. అలాంటి స్టేజ్లో మన హీలింగ్ పవర్తో హెల్త్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అలాగే హెల్త్ని మనకి ఒకవేళ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని ఎలా క్లియర్ చేసుకోవచ్చు. మనతో పాటు ఉన్నారు మిరకల్ మోహన్ గారు, స్పిరిచువల్ హీలింగ్ ట్రైనర్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో అండి. నమస్తే మాధురి గారు. నేను ఇందాక చెప్పినట్టు ఆ మెడిసిన్స్ అనేవి మనం చూసాము, అలాగే ఋషులు అవి కూడా మనం చూసాము. వాళ్ళు తపస్సులతో వాటితో కూడాను మనకి తగ్గించడం మనం చూసాం. అయితే మీరు చెప్తున్న టెక్నిక్ ప్రకారం అసలు మన హెల్త్ని హీలింగ్తో ఎలా మెరుగుపరుచుకోవచ్చు? ఎస్, 100% డెఫినెట్గా మెడిసిన్స్ అనేది రికమెండెడ్ అండ్ ఆల్వేస్. ఎప్పుడు అంటే ముందు కావచ్చు, ఈ ప్రజెంట్ జనరేషన్ కూడా కావచ్చు, మెడిసిన్స్ అనేది అవసరము ఓన్లీ అత్యవసర సమయంలో, సిచ్యువేషన్స్లో మాత్రం. బట్ అదర్వైజ్ మన హెల్త్ ఇష్యూస్ని న్యాచురల్గా మనం హీల్ చేసుకునే ఒక శక్తి మనలోనే ఉంది. అది ఎప్పటి నుంచినే మనకి ఈవెన్ భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పింది అదే, మన యొక్క హెల్త్ ఇష్యూస్ని మనమే హీల్ చేసుకోవచ్చు, ఆ శక్తి మనలోనే ఉంది అనేసి. కాకపోతే ఏమవుతుందంటే ఈ మధ్యకాలంలో చాలామంది భయపడిపోయి ఇలా స్పిరిచువల్గా ఏది సాధన చేయకుండా, బీట్ మెడిటేషన్ కావచ్చు, అండ్ మన మనసుని శుద్ధి చేసుకోవడంలో, మన ఆలోచనలు కావచ్చు, మన యొక్క ఎమోషన్స్, వీటిని గురించి స్టడీ చేయకుండా వెంటనే మందులు వేసుకుంటున్నారు. అండ్ రూట్ కాజ్ ఏంటో తెలియకుండానే మందులు వేసుకుంటున్నారు. సో దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం, అసలు మెయిన్ హెల్త్ ఇష్యూస్కి గల రూట్ కాజ్ ఏంటి అనేసి. సో లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ డయాబెటీస్. ఈ మధ్యకాలంలో చాలామంది డయాబెటీస్తో సఫర్ అవుతున్నారు. డయాబెటీస్ మెయిన్లీ ఎందుకు రీజన్ ఏంటి అంటే, మెంటల్ రీజన్ ఏంటి అంటే, వాళ్ళ లైఫ్లో జాయ్ అంటే స్వీట్నెస్ లేకపోవడం వల్ల ఆ బాడీలో స్వీట్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. దాన్ని మనం షుగర్ అంటాం, డయాబెటీస్ అంటాం. దానికి ఎందుకు వాళ్ళ లైఫ్లో జాయ్ లేదు, మేబీ ఆ జాయ్ని వాళ్ళు మనీలో కావచ్చు, లేకుంటే రిలేషన్షిప్స్లో, హెల్త్లో వెతుక్కుంటున్నారు. అంటే నేను హ్యాపీగా ఉన్నప్పుడు నేను జాయ్ఫుల్గా ఉంటాను అనేసి. అంటే వాళ్ళ ఆనందం అనేది బయట వాటి మీద ఆధారపడి ఉంది కాబట్టి. అండ్ బయట వాటి మీద ఆధారపడితే ఏమవుతుందంటే, ఉన్నప్పుడు మనం అందరూ బాగానే ఉంటాం, హ్యాపీగా ఉంటాం, లేనప్పుడు మనం కూర్చొని బాధపడుతుంటాం. అలా ఎప్పుడైతే జాయ్ మిస్ అవుతుందో మన లైఫ్లో, సో డయాబెటీస్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. అండ్ ఆ జాయ్ అనేది ఎందుకు మనం బయట వెతుక్కుంటున్నాం, మనలో ఉందన్న విషయం మనకు తెలియదు. అంటే మనకి స్పిరిచువల్గా చెప్తూ ఉంటారు, ఐఎమ్ దట్ సచ్చితానంద రూపం. అంటే నేనే ఆ సత్ అంటే ఎటర్నల్ అని, చిత్ అంటే కాన్షియస్నెస్ అని, ఆనందం అంటే ఐఎమ్ దట్ బ్లిస్ఫుల్ కాన్షియస్నెస్. అంటే ఆ ఆనంద స్వరూపం నేనే అన్న విషయం మర్చిపోయారు కాబట్టి చాలామంది ఇప్పుడు బయట వాటిలో, హెల్త్లో, రిలేషన్షిప్స్లో, సో వీటిలో వెతుక్కోవడం వల్ల వాళ్ళ ఆనందం అనేది బయట వాటి మీద డిపెండ్ అయింది. అలా డిపెండ్ అవ్వడం వల్ల ఎటర్నల్గా వాళ్ళు జాయ్ఫుల్గా ఉండలేకపోతున్నారు. కాకపోతే మీ హీలింగ్ పవర్తో డయాబెటీస్ని తగ్గిస్తారా, డయాబెటీస్ లేకుండా చేస్తారా, అసలు డయాబెటీస్ని కంట్రోల్ చేస్తారా, అసలు ఏం చేస్తారు మీ టెక్నిక్? ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్. ఏంటంటే 100% పర్మనెంట్గా హీల్ చేసుకోవచ్చు. ఏంటి అంటే కంట్రోల్ చేయడం, మేనేజ్ చేయడం కాదు, 100% పర్మనెంట్గా హీల్ చేసుకోవచ్చు. ఎలా అంటే దీనికి ఒక సైంటిఫిక్ రీసెర్చ్ కూడా చేశారనమాట. దీన్ని ఏంటంటే ఎపిజెనెటిక్స్ అంటే జెనెటిక్ పరంగా వచ్చిన హెల్త్ ఇష్యూస్ని కూడా మనం హీల్ చేసుకునే ఒక గొప్ప రీసెర్చ్ అనమాట. డాక్టర్ బ్రూస్ లిప్టన్ అనే ఆయన 40 years రీసెర్చ్ చేసి ఆయన ప్రూవ్ చేసింది ఏంటి అంటే, మన యొక్క ఆలోచనలు, మన యొక్క భావాలు, బిలీఫ్ సిస్టమ్ను ఎనర్జీ చేంజ్ చేసుకున్నప్పుడు మన ఒక బాడీ సెల్స్ కూడా మారుతుంది అని చెప్పారు. అంటే ఇప్పుడు డయాబెటీస్ అంటే ఏంటి అంటే, ఆ సెల్స్లో, మన బాడీలో బ్లడ్లో సెల్స్ ఉండడం వల్ల ఆ సెల్స్లో గ్లూకోజ్ అనేది ఎక్కువ అవ్వడం వల్ల, సో మనకి దాన్ని డయాబెటీస్ అంటాం, షుగర్ అంటాం. మరి ఎందుకు అది యాన్సిస్టర్స్ నుంచి వస్తుండట్టు, వాళ్ళ ట్రాన్సిడెంటల్గా యాన్సిస్టర్స్ నుంచి వస్తూ ఉండొచ్చు. దీన్ని హెరిడిటరీ అంటాం మనం, జీన్స్ పరంగా, జెనెటిక్ పరంగా వచ్చిన హెల్త్ ఇష్యూస్. కాకపోతే ఈ ఎపిజెనెటిక్స్ అంటే జీన్స్కి మించిన ఏదో ఇంకొక శక్తి ఉంది. అదే ఏంటి అంటే, మనం ఎప్పుడైతే మన యొక్క ఎనర్జీని, మన యొక్క
యొక్క ఎనర్జీ బిలీఫ్ సిస్టమ్ని, మన యొక్క నెగిటివ్ ఆలోచనలు చేంజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈవెన్ మన సెల్యులార్ స్ట్రక్చర్ కూడా చేంజ్ అవుతుంది, బాడీ కెమిస్ట్రీ కూడా చేంజ్ అవుతుంది. దీనికి ఆయన సింపుల్ స్టేట్మెంట్ చెప్పారనమాట. ఎపిజెనెటిక్స్ అనేదాన్ని ఒక సింపుల్ స్టేట్మెంట్లో, ద మూమెంట్ యూ చేంజ్ యువర్ పర్సెప్షన్ ఈజ్ ద మూమెంట్ యూ రీరైట్ ద కెమిస్ట్రీ ఆఫ్ యువర్ బాడీ. అంటే మన ఆలోచన విధానం మారిన తక్షణమే మన యొక్క బాడీ కెమిస్ట్రీ కూడా చేంజ్ అవుతుంది. సో అంత పవర్ మన మైండ్కి ఉంది. ఈవెన్ లా ఆఫ్ అట్రాక్షన్ ఈ మధ్యకాలంలో చాలామంది తెలుసు అన్నమాట. సో లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? ఇంటర్నల్గా మనం చేంజ్ చేసుకుంటే, మన యొక్క ఆలోచనలు, మన యొక్క వైబ్రేషన్, మన యొక్క ఎనర్జీ చేంజ్ చేసుకుంటే ఈవెన్ బయట కూడా మార్పు తీసుకురావచ్చు. బయటే మనం మార్పు తీసుకొచ్చినప్పుడు బాడీలో మార్పు తీసుకురాలేమా? సో దిస్ ఈస్ అ క్వశ్చన్ టు ఆడియన్స్. ఆ టెక్నిక్ ఏంటంటే, ఎస్. సో నౌ మనం టెక్నిక్ గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్, ఈవెన్ ఆడియన్స్ కూడా ఎవరైతే చూస్తున్నారో ఈ పర్టికులర్ ఎపిసోడ్, మన బాడీని సరిగ్గా అంటే హెల్తీగా ఉంచుకోవడం కోసం, ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం మనం ఏంటి? స్నానం చేస్తాం, మంచి ఫుడ్ తీసుకుంటాం, యోగా చేస్తాం, లేకుంటే వ్యాయామాలు చేస్తాం. కానీ మెంటల్గా మనము హెల్తీగా ఉండటం కోసం ఏమేం చేస్తున్నాం? మేబీ కొంతమంది మెడిటేషన్ అలా మేము చేస్తున్నామని చెప్తారు. అండ్ ఎమోషనల్గా హెల్తీగా ఉండటం కోసం ఏం చేస్తున్నారు అంటే మనలో ఉన్న నెగిటివ్ భావోద్వేగాలు, కోపము, ఫ్రస్ట్రేషను, అసూయ, ఇవన్నీ పోవడానికి మనం ఏం చేస్తున్నాము? ఫిజికల్గా అయితే అందరూ చేస్తున్నారు, కానీ మెంటల్గా హెల్తీగా ఉండటం కోసం, ఎమోషనల్గా హెల్తీగా ఉండటం కోసం, స్పిరిచువల్గా హెల్తీగా ఉండటం కోసం ఎవరు చేయట్లేదు. నేను ఇదే క్వశ్చన్స్ ఈవెన్ ఆడియన్స్ కూడా కమెంట్ బాక్స్లో రాయొచ్చు అనమాట. ఏంటి అంటే ఏం చేస్తున్నారు అన్నది మనం క్వశ్చన్ మనం వేసుకుంటే 100% అందరూ ఏం చెప్తారంటే నో, ఏం చేయట్లేదు. ఏం చేయకుండానే మళ్ళీ హీల్ అయిపోవాలి అని అనుకుంటున్నాం. సో హీల్ అవ్వదు. కానీ ఇదేంటి? ఇవి మనం తెలుసుకోవాలి, దీన్ని అర్థం చేసుకోవాలి అని చాలామంది ఇంత ఓపిక, పేషెన్స్ ఉండదు. కాబట్టి ఏం చేస్తారు? వెంటనే క్విక్ అనేసి మెడిసిన్స్ తీసుకుంటారు, లేకుంటే హాస్పిటల్కి వెళ్తారు. బట్ అవన్నీ నేను చేయొద్దని చెప్పట్లేదు. ఎప్పుడు ఓన్లీ ఎమర్జెన్సీ కేసెస్లో మనకు అది అవసరం ఉంటుంది. బట్ అదర్వైజ్ ఈ సాధన మనం చేసుకుంటూ ఉంటే ఎమర్జెన్సీ అనేది క్రియేట్ అవ్వదు. సో ఇది ఏంటి అంటే, ఈవెన్ దో ఇది రెగ్యులర్గా మనం చేసినట్లయితే, ఇప్పుడు ఎలా అయితే డైలీ ట్యాబ్లెట్స్ తీసుకుంటామో, ఒక 30 minutes నుంచి మనం ఒక ప్రాక్టీస్ చేసినట్లయితే ఇలా మెంటల్గా, ఎమోషనల్గా అండ్ ఫిజికల్గా మనం శుద్ధి చేసుకోవడానికి, దీనే అంతర్శుద్ధి అంటాం. ఇలా మనల్ని శుద్ధి చేసుకోవడం వల్ల, అంటే మనలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు, నెగిటివ్ ఎమోషన్స్ ఇవి ఎప్పుడైతే రిలీజ్ చేసుకుంటామో డెఫినెట్గా హీలింగ్ అనేది వితిన్ 30 days నుంచి 90 days లోపలే చాలామంది మా స్టూడెంట్స్ హీల్ ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఓకే, దీని టెక్నిక్ చెప్తారా మరి? ఇప్పుడు బాడీకి అయితే శుద్ధి చేసుకోవడానికి మంచి ఫుడ్ తినాలి, స్నానం చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి చెప్పారు. మళ్ళీ మానసికంగా మనకి మెంటల్గా, ఎమోషనల్గా మనకి గైడెడ్ మెడిటేషన్స్ అనేది కూడా కొన్ని ఉంటుంది అనమాట. అండ్ ఎమోషనల్గా మనల్ని హీల్ చేసుకోవడానికి ఈ ఇన్నర్ చైల్డ్ బ్లాక్స్ అనేది ఉంటాయి చైల్డ్హుడ్లో. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆనందంగా ఉండలేకపోతారు చాలామంది. అప్పుడు బాడీలో స్వీట్నెస్ అనేది లేకపోవడం వల్ల అది బాడీలోనే క్రియేట్ చేసుకుంటుంది. దేనికైతే అది దొరకదో బయట నుంచి, అది ఏం చేస్తుంది అంటే లోపలే క్రియేట్ చేసుకుంటుంది. ఈవెన్ స్వీట్నెస్ కూడా, షుగర్ కూడా అలా బాడీలో క్రియేట్ అవుతుంది అనమాట. అండ్ దీనికి చైల్డ్హుడ్ బ్లాకేజెస్ కూడా మనకు కొన్ని ఉంటుంది. చిన్నప్పుడు మనము ఆడుకోవాలన్నప్పుడు ఆడుకోకూడదు, నువ్వు ఓన్లీ చదువుకోవాలి అలా చెప్పడం ఏమవుతుందంటే ఆడుకోవడం తప్పు, ఆనందంగా ఉండడం తప్పు అనే భావన చిన్నప్పుడు మనం అలా లిమిటింగ్ బిలీఫ్ మన మైండ్లో పెట్టుకుంటాం. దానివల్ల ఏమవుతుందంటే పెద్ద అయిన తర్వాత కూడా ఓకే ఆడుకోవడం తప్పేమో, ఆడుకుంటే టైం వేస్ట్ అవుతుందేమో అనేసి అలా మన యొక్క ఆనందాన్ని, మన యొక్క ఆ న్యాచురల్ స్టేట్ అంటే ఏంటి, ఆ ప్లేఫుల్నెస్ అనేది మనం చాలామంది కోల్పోయాం. అలా కోల్పోయి ఇప్పుడు ఏమంటే రోబోటిక్గా తయారం. ఎంతసేపు వర్క్, ఇంకా ఆఫీస్కి వెళ్ళడం, మళ్ళీ ఇంటికి రావడం, లేదా టీవీ న్యూస్ చూడడం, ఇంకా తినడం, పడుకోవడం, ఇలా రొటీన్ అయిపోయింది. కానీ యాక్చువల్గా మన సహజ సిద్ధమైన స్థితి ఏంటి, మన న్యాచురల్ స్టేట్ ఏంటి, జాయ్ఫుల్గా, ప్లేఫుల్గా అండ్ చీర్ఫుల్గా ఉండటం అనే విషయం చాలామంది మర్చిపోయారు. సో దీనివల్లనే డయాబెటీస్ అనేది క్రియేట్ అవుతుందని 100% ఈవెన్ సైన్స్ కూడా ప్రూవ్ చేసింది. ఓకే, సో టెక్నిక్ ఎలా అంటే దీన్ని ఎలా అభ్యసించాలి అంటే, సో ఈ మన బాడీకి మనం ఇలా ఏదైతే శుద్ధి చేసుకుంటామో, రైట్ ఫుడ్ ఇవ్వడము, ఎక్సర్సైజ్ చేయడము, మైండ్ కూడా అలా మనం కొన్ని ఫాలో అవుతాం అనమాట. ఏంటి, మెడిటేషన్ చేయడం, లా ఆఫ్ అట్రాక్షన్లో అయితే కొన్ని అఫర్మేషన్స్ అలా చేస్తారు. బట్ ఇంకా డెప్త్గా వెళ్తాం అనమాట. ఓన్లీ కాన్షియస్ లెవెల్లో మనం అఫర్మేషన్ చెప్తున్నాం, బట్ సబ్ కాన్షియస్ మైండ్లో యాక్చువల్గా ఎలాంటి లిమిటింగ్ థాట్స్ ఉన్నాయి, నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయి అనేసి మనం కొంచెం సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేయడము, మనం టైం తీసుకోవాలి. ఫస్ట్ థింగ్, దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇన్ ఆర్డర్ టు హీల్. న్యాచురల్గా మనం హీల్ చేసుకోవాలి అంటే
అండ్ ఎమోషన్స్ అంటే నెగిటివ్ ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ థింగ్ ఆ నెగిటివ్ ఎమోషన్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయనేది కూడా మనము ఇంట్రోస్పెక్ట్ చేయాలి. అందుకే మనకు ఒక మెంటర్ అవసరం. వాళ్ళతో మనం మాట్లాడినప్పుడు మాత్రమే ఓకే ఏ టైంలో నెగిటివ్గా నేను ఫీల్ అయ్యాను, ఏ సిచ్యువేషన్స్ వల్ల నేను ఇలా ఫీల్ అవుతున్నాను అన్న ట్రిగర్ ఎక్కడ అవుతున్నాను అన్న విషయాలు మనకి మెంటర్ని మనం మీట్ అయ్యి వాళ్ళు కన్సల్ట్ చేసినప్పుడు మాత్రమే ఈ విషయాలన్నీ బయటపడతాయి. అప్పుడు ఏవైతే ఈ నెగిటివ్ ఆలోచనలు ఎమోషన్స్ మనం హీల్ చేసుకుంటామో రిలీజ్ చేసుకుంటామో ఆటోమేటిక్గా స్లోగా మీకు ఇంప్రూవ్మెంట్ ఎవ్రీడే మీకు కనిపిస్తుంది. ఇలా వితిన్ 30 days to 90 daysలో డెఫినెట్గా ఏ హెల్త్ ఇష్యూస్ అయినా కూడా 100% పర్మనెంట్గా హీల్ చేసుకోవచ్చు. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాధురి గారు.